నేషనల్ డిఫెన్స్ అకాడమీ. చాలామంది దీన్ని ఒక పరీక్ష అనుకుంటారు. కాని కాదు, ఇది ఒక యుద్ధం. మరి ఆ యుద్ధాన్ని గెలవాలంటే ఒక పక్కా ప్లాన్ కావాలి. అందుకే రాబోయే 90 రోజులకు ఒక పర్ఫెక్ట్ యుద్ధ ప్రణాళికను ఇప్పుడు మనం చూద్దాం. ఒక పెద్ద లక్ష్యముంది. దానికి 90 రోజులే టైముంది. మరి ఆ కౌంట్డౌన్ని ఎలా గెలవాలి చూసారా? ఇది కేవలం పుస్తకాలు పట్టుకొని చదివే విషయం కాదు. దీనికొక స్ట్రాటజీ కావాలి, ఒక వ్యూహం కావాలి. అందుకే దీన్ని ఒక యుద్ధం అంటున్నాం. సరే, మరి మన మిషన్ బ్రీఫింగ్ ఏంతో చూద్దాం. ఈ 90 రోజుల వార్ ప్లాన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ఎన్డీఏ ఛాలెంజ్ అంటే ఏంటి, మన ముందునసలు సవాలేంటి, తరువాత మన 90 రోజుల యుద్ధ ప్రణాళికను 3 దశలుగా విడగొట్టి చూద్దాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. చివరిగా డైరెక్టర్ గారి విన్నింగ్ స్ట్రాటజీ. కొన్ని కీలకమైన సలహాలు కూడా తెలుసుకుందాం. రైట్. ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. అది ది ఎన్డీఏ ఛాలెంజ్. అసలు ఈ యుద్ధక్షేత్రం ఎలా ఉందో ముందు అర్థం చేసుకోవాలి కదా. ఎన్డీఏ ప్రిపరేషన్లో అందరూ ఎదుర్కొనే అతిపెద్ద సవాలేంటో తెలుసా? బ్యాలెన్సింగ్. ఒకవైపు మ్యాథమెటిక్స్కి విపరీతమైన వెయిటేజ్ ఉంటుంది, మరోవైపు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటే గ్యాట్ సిలబస్ ఒక సముద్రంలా ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయటమే అసలైన టాస్క్. సరే, ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదే 90 రోజుల యుద్ధ ప్రణాళిక. ఇది 3 దశల వ్యూహాత్మక ప్రచారం అన్నమాట. గోల్కొండ ఇన్స్టిట్యూట్ వారి వార్ రూమ్ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఒకసారి మన క్యాంపెయిన్ మ్యాప్ చూస్తే ఈ 90 రోజులను 3 భాగాలుగా విభజించాం. మొదటి 30 రోజులు ఫేజ్ 1, పునాదిని బలంగా నిర్మించుకోవడం. ఆ తర్వాత 31 నుంచి 60వ రోజు వరకు ఫేజ్ 2, నేర్చుకున్నదాన్ని కన్సాలిడేట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయడం. ఇక చివరి 30 రోజులు ఫేజ్ 3, ఫైనల్ అటాక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కో ఫేజ్లోకి డీప్గా వెళ్దాం. ముందుగా ఫేజ్ 1, ఫౌండేషనల్ స్ట్రెంగ్త్. అంటే మొదటి 30 రోజులు మనం ఏం చేయాలి? మన టార్గెట్ ఒకటే, కోర్ కాన్సెప్ట్స్పై గట్టి పట్టు సాధించి ఒక బలమైన పునాది వేసుకోవడం. సో ఈ ఫస్ట్ ఫేజ్లో టైం ఎలా కేటాయించుకోవాలి చూడండి. ప్రతిరోజు మ్యాథ్స్కి కనీసం 3 నుంచి 4 గంటలు ఇవ్వాలి. అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జీఏటీకి మరో 3 గంటలు కేటాయించాలి. ఇది చాలా ముఖ్యం. మరి ఆ 3-4 గంటల మ్యాథ్స్లో ఏం చదవాలి? ఫేజ్ 1లో మన ఫోకస్ అంతా ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా మీద ఉండాలి. అంటే సెట్స్, వెన్ డయాగ్రామ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాంటివి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్సీఆర్టీ క్లాస్ 11 ఎక్సర్సైజ్లు కంప్లీట్ చేయడం టార్గెట్గా పెట్టుకోవాలి. ఇక జీఏటీ విషయానికి వస్తే ఇంగ్లీష్లో గ్రామర్ ఫండమెంటల్స్పై గట్టిగా దృష్టి పెట్టాలి. రోజూ ఒక 20 కొత్త సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. సైన్స్ కోసం క్లాస్ 9, 10 ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ చదివితే సరిపోతుంది. దాంతోపాటు గత 6 నెలల కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా డిఫెన్స్ న్యూస్, జాతీయ అవార్డుల గురించి తెలుసుకోవాలి. ఫేజ్ 1లో ఒక కీ యాక్షన్ ఐటమ్ ఉంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. అదేంటంటే ఒక ఫార్ములా డైరీ మెయింటైన్ చేయడం. మ్యాథ్స్లో మీరు నేర్చుకున్న ప్రతి ఫార్ములాను ఇందులో రాసుకోవాలి. రివిజన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సరే, మొదటి 30 రోజులు గడిచాయి. పునాది బలంగా ఉంది. ఇప్పుడు ఫేజ్ 2, అడ్వాన్స్డ్ అసాల్ట్. పేర్లనే ఉంది కదా. ఈ 31 నుంచి 60 రోజుల ఫేజ్లో మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ హై స్కోరింగ్ టాపిక్స్ వైపు వెళ్తాం. ప్రాక్టీస్పై ఫోకస్ పెంచుతాం. ఈ ఫేజ్లో టైం అలొకేషన్ కొంచెం మారుతుంది. మ్యాథ్స్కి ఇప్పుడు రోజుకు 4 గంటలు కేటాయించాలి. గమనించారు కదా, టైం పెరిగింది. అంటే సబ్జెక్ట్లోకి ఇంకాస్త డీప్గా వెళ్లబోతున్నామన్నమాట. జీఏటీకి మాత్రం 3 గంటలు సరిపోతుంది. ఈ 4 గంటల మ్యాథ్స్ టైంలో మనం దేనిపై ఫోకస్ చేయాలి? క్యాల్క్యులస్ అంటే లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్. అలాగే మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, వెక్టర్ ఆల్జీబ్రా. వీటిని లో ఎఫర్ట్ హై రివార్డ్ చాప్టర్స్ అంటారు. అంటే తక్కువ కష్టపడినా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేవి. ఇక గ్యాట్ వైపు వస్తే హిస్టరీలో ప్రత్యేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమం అంటే 1857 నుంచి 1947 మధ్య జరిగిన సంఘటనలు చదవాలి. జాగ్రఫీలో ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీపై కాన్సంట్రేట్ చెయ్యాలి. ఇంగ్లీష్లో స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లాంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి. రైట్, 60 రోజులు పూర్తయ్యాయి.
ఇప్పుడు అసలైన సమయం వచ్చింది. ఫేజ్ 3, ద ఫినిష్ లైన్. ఈ చివరి 30 రోజులు చాలా చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది స్పీడ్, యాక్యురసీ, ఇంకా స్టామినా. ఈ ఫైనల్ ఫేజ్లో మన బ్యాటిల్ ప్లాన్ ఎలా ఉండబోతోందంటే, మొదటి 15 రోజులు అంటే 61 నుంచి 75వ రోజు వరకు స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, 3D జామెట్రీ లాంటి చాప్టర్స్ని కంప్లీట్ చేయాలి. ఇక చివరి 15 రోజులు అంటే 76 నుంచి 90వ రోజు వరకు మాక్ మ్యారథాన్ స్టార్ట్ చేయాలి. ప్రతి 2 రోజులకు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి. రాసి వదిలేయడం కాదు, ప్రతి తప్పును చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఇంకో ముఖ్యమైన రూల్, ఈ చివరి 15 రోజుల్లో కొత్తగా ఏ టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నించొద్దు. ఈ ప్లాన్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇది కేవలం అకాడమిక్స్ గురించే కాదు, ఒక ఆఫీసర్ లైఫ్ స్టైల్ని ఎలా అలవర్చుకోవాలనేది కూడా చూపిస్తుంది. చూడండి, మండే టు ఫ్రైడే సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది. సాటర్డే మొత్తం రివిజన్కి కేటాయించాలి. సండే మాక్ టెస్ట్, దాని అనాలిసిస్. అంతేకాదు, వీటితో పాటే ఎస్ఎస్బి కోసం సైడ్ ప్రిపరేషన్ కూడా కొనసాగించాలి. అంటే ఫిజికల్ ట్రైనింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ లాంటివి. ఓకే, మన ప్లాన్ మొత్తం చూశాం కదా. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనకు ఉపయోగపడే కొన్ని కీలకమైన సలహాలను చూద్దాం. ఇవి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గోపికృష్ణ సార్ నుండి వచ్చినవి. ఒక కమాండర్ ఇచ్చే విజ్డమ్ లాంటివన్నమాట. మొదటి పాయింట్ చాలా ముఖ్యం. ఆయన ఏమంటారంటే, ఎన్డీఏలో ఒక ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఎంత ముఖ్యమో, ఒక కష్టమైన ప్రశ్నను వదిలేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ చేశామన్నది కాదు, ఎన్ని కరెక్ట్గా చేశామన్నది ముఖ్యం. యాక్యురసీ ఈజ్ ద కీ. ఇక రెండో సలహా, ఇది చాలామంది చేసే తప్పు. స్టూడెంట్స్ అంతా మ్యాథ్స్ మీదే ఫోకస్ పెట్టి జీఏటీని లైట్ తీసుకుంటారు. దాంతో ఫెయిల్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ర్యాంక్ బూస్ట్ చేసుకోడానికున్న అత్యంత సులువైన మార్గం అదే అంటారాయన. ఎందుకలా అంటున్నారో చూడండి. ఒక్క ఇంగ్లీష్ సెక్షన్కే ఏకంగా 200 మార్కులుంటాయి. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద గేమ్ చేంజరో. ర్యాంక్ని ఎక్కడో తీసుకెళ్లగలదు. ఇక చివరిగా మూడో సలహా, ఇది కేవలం చదువు గురించి కాదు, మనం మైండ్సెట్ గురించి. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి ఒక 2 కిలోమీటర్లు రన్ చెయ్యండి. ఇది కేవలం ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు, ఎగ్జామ్ రోజున ఏకధాటిగా 5 గంటల పాటు కూర్చుని పరీక్ష రాయడానికి కావాల్సిన మెంటల్ టఫ్నెస్ని ఇది బిల్డ్ చేస్తుంది అంటారు. అంతా బానే ఉంది, ప్లాన్ చూశాం, స్ట్రాటజీ చూశాం. కానీ ఒక ప్రశ్న మిగిలి ఉంది. అసలైన ఆయుధమేది? మనం వేసుకున్న ఈ ప్రణాళిక, లేక ఆ ప్రణాళికను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.